లంగ్ క్యాన్సర్, వాటికి ఉండే లక్షణాలు అండ్ అలాంటి లంగ్ క్యాన్సర్ ఉండే పేషెంట్స్ ని గుర్తించడం ఎలా అనే దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. నా పేరు డాక్టర్ శరత్ చంద్ర బృంగి. నేను కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, సెంటినీ సిటీ హాస్పిటల్స్, విజయవాడ. లంగ్ క్యాన్సర్ ఎవరిలో వచ్చే అవకాశం ఉంది? మనం కన్సెన్సస్ చూసుకున్నట్లయితే లంగ్ క్యాన్సర్ ఉండే వాళ్ళలో 80% అంటే 80% మంది స్మోకర్లుగా గుర్తించడం జరిగింది. స్మోక్ చేసే వారికి, స్మోక్ చేయని వారికి క్యాన్సర్ రాదా అంటే స్మోకింగ్ లో 2 రకాలు, ఫస్ట్ హ్యాండ్ స్మోక్ అండ్ సెకండ్ హ్యాండ్ స్మోక్. సిగరెట్ తాగే వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ స్మోకర్ అయితే ఆ పొగని పీల్చే వాళ్ళు సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ అనడం జరుగుతుంది. సో ఈ సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ అండ్ ఫస్ట్ హ్యాండ్ స్మోకర్స్ కి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది. అండ్ స్మోకింగ్ తర్వాత మెయిన్ కాజ్ వచ్చేసి ఇండోర్ అండ్ అవుట్డోర్ పొల్యూషన్. అవుట్డోర్ పొల్యూషన్ అంటే మనకి తెలిసిందే, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, ఇతర ఎక్స్పోజర్స్ అవ్వచ్చు. అండ్ ఇండోర్ పొల్యూషన్ వచ్చేసి మెయిన్ గా పాత రోజుల్లో మనకి బయోమాస్ ఎక్స్పోజర్, ఆడవాళ్లలో ముఖ్యంగా మనం ఇది చూడడం జరుగుతుంది. ఈ కట్టెల పొయ్యలు వాడటం కానీ, సాంబ్రాణి పొగ కానీ, ధూపాలు వీళ్ళల్లో ఎక్కువగా మనం చూడడం జరుగుతుంది. అండ్ ఇవి కాకుండా రేడియేషన్ ఎక్స్పోజర్, హెవీ మెటల్స్ అండ్ కెమికల్ ఎక్స్పోజర్ అండ్ ఆస్బెస్టోసిస్, సిలికోసిస్, ఈ ఎక్స్పోజర్ ఉండే వాళ్ళల్లో కూడా క్యాన్సర్ మనం చూడడం జరుగుతుంది. చాలా అరుదుగా హెరిడిటరీ క్యాన్సర్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. లంగ్ క్యాన్సర్స్ ఉండే వాళ్ళల్లో ఎటువంటి సిమ్టమ్స్ మనం చూస్తాం? జనరల్ గా చూసుకుంటే లంగ్ క్యాన్సర్స్ ఉండే వాళ్ళలో దీర్ఘకాలిక దగ్గు అండ్ బరువు తగ్గడం అనేది జనరల్ కామన్ సిమ్టమ్స్ గా మనం చూడడం జరుగుతుంది. ఇవి కాకుండా క్యాన్సర్ ఉండే లొకేషన్ బట్టి నార్మల్ గా చూసుకున్నట్టయితే మెయిన్ ఎయిర్వేస్ అంటే గాలి తీసుకునే ట్యూబ్ ఉండడం జరుగుతుంది. దానికి 2 వైపులా 2 ఊపిరితిత్తులు ఉంటాయి. సో ఈ క్యాన్సర్ అనేది మెయిన్ ఎయిర్వేస్ లో రావచ్చు, లేదంటే ఊపిరితిత్తుల లోపల పారెన్కైమల్ లీజన్స్ గా ప్రెసెంట్ అవ్వచ్చు, లేదంటే ఊపిరితిత్తుల పైన ఉండే పొరలో నీరు రూపంలో చేరి ఊపిరితిత్తుల మీద ఒత్తిడి పెట్టి ఆయాసంగా ప్రెసెంట్ అవ్వచ్చు. సో ఈ 3 రకాల ప్రెజెంటేషన్స్ లో సెంట్రల్ ఎయిర్వే లీజన్స్ ఉన్నప్పుడు మామూలుగా పేషెంట్ దగ్గినప్పుడు రక్తం పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేదంటే పారెన్కైమల్ లీజన్స్ ఉన్నప్పుడు మోస్ట్లీ లేటర్ స్టేజెస్ వరకు ఏసిమ్టమాటిక్ గా ఉండే అవకాశాలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అండ్ నీరు నిండినప్పుడు పేషెంట్ ఆయాసం తోటి యూజువల్ గా మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఈ దగ్గు, ఆయాసం, బరువు తగ్గడం అనే లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి వేరే ఊపిరితిత్తులకు సంబంధించిన కండిషన్స్ ని మాస్క్ చేయడం వల్ల నార్మల్ గా డయాగ్నోసిస్ అనేది లేట్ అవుతూ ఉంటుంది ఈ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ లో. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇవే లక్షణాలు మిగతా లంగ్ కండిషన్స్ కి అంటే ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళలో, ఆస్తమా, సిఓపిడి ఉండే వాళ్ళలో కూడా ప్రెసెంట్ అవ్వడం వల్ల సో మనకి డయాగ్నోసిస్ అనేది మన కంట్రీలో లేట్ అవుతుంది. నార్మల్ గా డెవలప్డ్ కంట్రీస్ మనం చూసుకున్నట్లయితే అమెరికా కానీ, బ్రిటన్ కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ వాళ్ళకి ప్రాపర్ హై రిస్క్ పేషెంట్స్ కి స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. స్క్రీనింగ్ ప్రోటోకాల్ ప్రకారం లో డోస్ సిటీ స్కాన్స్ ఇయర్లీ వాళ్ళు చేసుకోవడం వల్ల ఈ హై రిస్క్ పాపులేషన్ ఎవరికైతే స్మోకింగ్ అనేది మనం ప్యాక్ ఇయర్స్ తోటి మనం కొలవడం జరుగుతుంది. ఈ హై ప్యాక్ ఇయర్స్ ఉండే స్మోకర్స్ లో, లేదంటే ఇతర ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్స్, లేదంటే రేడియేషన్ కి ఎక్స్పోజర్ ఉండే వాళ్ళకి ప్రతి సంవత్సరం లో డోస్ సిటీ స్కాన్ చేయడం వల్ల వాళ్ళకి ఏమన్నా లంగ్ లో అబ్నార్మాలిటీస్ ఉంటే ఎర్లీగా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళలో ఎర్లీగా లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. వేరేజ్ మన కంట్రీకి వచ్చేటప్పటికి ఈ దగ్గు, ఆయాసం అనేవి నేను అన్నట్టుగా కామన్ గా ఉండే ఆస్తమా, సిఓపిడి వీళ్ళల్లో చూసే లక్షణాలు కాబట్టి వారు డాక్టర్ ని సంప్రదించకుండా ఇన్హేలర్స్ తో గానీ, మిగతా బ్రాంకోడైలేటర్స్ తో మేనేజ్ చేసుకోవడం వల్ల మన కంట్రీలో లంగ్ క్యాన్సర్ అనేది చాలా లేటర్ స్టేజ్ లో డయాగ్నైజ్ అవ్వడం జరుగుతుంది. సో లంగ్ క్యాన్సర్ లో మొత్తం 4 స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ 1, 2, 3, 4. యూజువల్ గా ఎర్లీ లంగ్ క్యాన్సర్ స్టేజ్ అంటే స్టేజ్ 1 అండ్ 2B వరకు మనం సర్జికల్ మేనేజ్మెంట్ తోటి ట్రీట్ చేయడం చూస్తూ ఉంటాం యూజువల్ గా. స్టేజ్ 3 and 4 కి కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కీమో అండ్ రేడియోథెరపీ కాకుండా న్యూర్ అడ్వాన్సెస్ కూడా రావడం జరిగింది. అవేంటంటే PDL1 ఎక్స్ప్రెషన్ అండ్ IHC మార్కర్స్ లైక్ EGFR, ALK, BRAF అండ్ ROS మ్యూటేషన్స్ ఇలాంటివి గుర్తించినప్పుడు వారికి టార్గెటెడ్ మాలిక్యులర్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఎర్లోటినిబ్, బెఫాటినిబ్, క్రిజోటినిబ్. ఇటువంటి వారికి ప్రోగ్నోసిస్ అనేది చాలా బాగుంటుంది మిగతా లంగ్ క్యాన్సర్ కీమో అండ్ రేడియోథెరపీ పేషెంట్స్ కంటే కూడా. సో లంగ్ క్యాన్సర్ కి ముఖ్యమైన విషయాలు ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ని ఐడెంటిఫై చేయడం. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళు రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది, ఇయర్లీ లో డోస్ సిటీస్ అనేవి చేయించుకుంటూ ఉండడం. నేను చెప్పిన సిమ్టమ్స్ లైక్ దీర్ఘకాలిక దగ్గు, ఆయాసం, బరువు తగ్గడం, దగ్గినప్పుడు రక్తం పడడం ఇలాంటివి ఉన్నప్పుడు వెంటనే మీ దగ్గరలో ఉండే పల్మనాలజిస్ట్ ని విజిట్ అవ్వడం చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.